నమస్తే. 10 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి ఈ రెండు రోజులు ఒకే రోజు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి విశేషమైన ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు చైత్ర పౌర్ణమి అంటే ఏంటి, ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్తే గురువుగారు, చెప్పండి, చైత్ర పౌర్ణమి అంటున్నారు, అసలు చైత్ర పౌర్ణమి అంటే ఏంటి, దాని లక్షణాలు, ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ చైత్ర పౌర్ణమి అనగామ చిత్తా నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణమిని మనకి ఇది చైత్రమాసం అని చెప్తాం. మొదట మనకు ఉండేటువంటి తెలుగు సంవత్సరాదిలో మొట్టమొదటిసారిగా ఉగాది వచ్చేది ఈ చైత్రమాసం. ఈ చైత్రమాసంలో మనకు వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉన్నదో ఈ పౌర్ణమిని మనం చైత్ర పౌర్ణమిగా చెప్తాం. అది చిత్తా నక్షత్రంలో ఉంటుంది. ఈ చైత్ర పౌర్ణమి వలన ఏంటంటే చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. చైత్ర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమిలో కూడా ఈ రెండు మాసాలు చాలా విశేషమైనవి. అందులో ముఖ్యంగా ఈ చైత్రమాసంలో ఈ చైత్ర పౌర్ణమి రోజున చాలామంది కూడా అంటే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, సిద్ధులు కావచ్చు, లేకపోతే ఋషులు కావచ్చు, చాలామంది విశేషంగా పౌర్ణమిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క చంద్రుడు మనకున్నటువంటి పురాణాల ప్రకారం లక్ష్మీ సహోదరుడుగా చెప్పబడ్డాడు. లక్ష్మీ సహోదరుడుగా ఇద్దరు చెప్పబడతారు. శుక్రుడిని భృగు అంటారు ఆయన్ని. అలాగే ఆయన ఒక జన్మలో లక్ష్మీ సహోదరుడుగా, పాల సముద్రంలో నుంచి లక్ష్మీదేవి వచ్చినప్పుడు చంద్రుడు సహోదరుడుగా చెప్పబడతారు. కాబట్టి లక్ష్మీకరంగా ఉండాలి అంటే ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈ చంద్రుడిని ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. ఎలా అంటే ఈ చంద్రుడు మన జాతకాల్లో మనం చెప్పుకునేటప్పుడు మనసు కారకుడుగా చెప్పబడతాడు. కాబట్టి నీ మనసు బాగుంటేనే ఏదైనా నువ్వు ఏ పనైనా చేయగలవు. అంటే నీ ఆలోచన బాగుంటే, ఆలోచన ప్రకారం ఆలోచన బలంగా ఉంటేనే నువ్వు తీసుకునే నిర్ణయం కూడా బలంగా ఉంటుంది. అప్పుడు నువ్వు చేసే పనిలో ఖచ్చితంగా లక్ష్మిని సంపాదిస్తావు. దానివల్ల మానసికంగా చాలామంది భయంతో ఉండేటువంటి వాళ్ళు, అంటే మేము ఎలా చెప్తామంటే జన్మజాతకాల్లో చంద్రరాహులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు, చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జన్మజాతకాల్లో భయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఇదేమవుతుందో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇది చేస్తే సక్సెస్ అవుతుందో లేదో, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఎక్కువగా నష్టం జరుగుతుంది అనేటువంటి వాళ్ళల్లో వాళ్ళు మదన పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ యొక్క చంద్రుడు నీచంలో ఉన్నటువంటి వాళ్ళు, చంద్రరాహులు కలయిక, చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధపడేవాళ్ళు ఉన్నారు. దీన్ని చాలామంది ఏమంటారంటే మానసిక రుగ్మతలు అలా ఇలా. నేనేం చెప్తానంటే వీళ్ళందరికీ కూడా చక్కగా ఈ పౌర్ణమి అనేది చాలా విశేషమైనది. ఈ చైత్ర పౌర్ణమి రోజున మొదలుపెట్టుకొని మీరు మళ్ళీ చైత్రం వరకు ప్రతి పౌర్ణమి రోజు కూడా చంద్రుడి యొక్క ఆరాధన, అంటే మీ మేడ మిద్దె మీదను, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయంలోనూ, లేదా అమ్మవారి గుళ్ళోనూ ఎక్కడో ఒక చోట్లో నిర్ణయించుకొని ఆ చంద్రుడి యొక్క కిరణాలు మన మీద ఉండే విధంగా ఏర్పాటుగాని ఉంటే అక్కడికి వెళ్ళి తప్పకుండా చంద్రుడికి ఒక దీపం పెట్టి, మనం చంద్రుడి కంటే చంద్రుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టబోలే, చంద్రుడు కనపడేలాగా ఒక దీపం పెట్టుకొని దానికి కొంచెం దూరంలో కూర్చొని మీరు మెడిటేషన్ చేయగలిగిన, లేదా మీకు ఉన్నటువంటి లలితా సహస్రనామం, విశ్వ సహస్రనామం మీ భక్తికి అనుగుణంగా మీరు ఏదైతే విశ్వసిస్తారో దాన్ని ఆ విధంగా మీరు కానీ ఆరాధన చేసుకొని ఒక స్వీట్ని, అంటే చంద్రుడికి నైవేద్యంగా అంటే పాలతో పెట్టే స్వీట్ పెడితే పాలకోవన అలాంటిది పెడతారు. అది అలా ఉంచి తర్వాత నలుగురికి ప్రసాదంగా ఇచ్చి మనం తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకున్నటువంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడేదానికి, అలాగే లక్ష్మీకరంగా ఉంటుంది అంటాం. లక్ష్మీకరంగా అంటే ఆరోగ్యం. ముందు అందరూ డబ్బులు అనుకుంటారు, డబ్బులు ఒక్కటే కాదు, ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాం. కాబట్టి ఈ ఆరోగ్యం అనేటువంటి దాంట్లో చంద్రుడు చాలా విశేషమైనటువంటి దీన్ని ఇస్తాడు మనస్కారకంగా. కాబట్టి మానసిక రుగ్మతల నుంచి మనం బయటపడితే మనం ఇచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల్లో నుంచి సత్ఫలితాలని మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో శ్రీచక్ర ఆరాధన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకునేవాళ్ళు. ఈ శ్రీచక్రాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరు, అది మేరు కావచ్చు, లేకపోతే సహజంగా చిన్న యంత్రం ఉన్నా సరే, రాగి రేకు మీద యంత్రం ఉన్నా సరే, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి చక్కగా పౌర్ణమి వెన్నెల్లో ఉంచి ఒక ఉచితాసనం మీద ఉంచి అభిషేకం అది చేసి ఆ చంద్రుడి కిరణాలు పడేలాగా ఆ మేరుని కానీ లేదా రేకును కానీ ఉంచుకొని మనం అమ్మవారి యొక్క ఆరాధన లలితా సహస్రనామాన్ని చదువుకోగలిగినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీకరంగా ఉంటుంది.
అలాగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీస్ని బయటికి పోగొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ నెగిటివిటీస్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనుకోండి, పాజిటివ్ ఉందంటే ఆటోమేటిక్గా మనకున్నటువంటి ఆలోచనలు బాగుంటాయి. కాబట్టి పౌర్ణమి అనేది అందరికీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజు ఉన్నటువంటి కాలంలో చంద్రుడు ఎప్పుడూ ఉంటాడు కదా, అంటే ఆ చంద్రుడు వెన్నెల్ని ఆస్వాదించే వాళ్ళు ఎంతమంది ఉంటాం మనం ఉరుకులు పరుగుల ప్రపంచంలో. అసలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కల్చర్లో అసలు చంద్రుడిని మనం చూడడం ఉదయాన్నే నుంచి లేచిన దగ్గర నుంచి లైట్లు వెలుతురులోనే తప్ప సూర్యుడిని చూసేది లేదు, చంద్రుడిని చూసేది లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఒకరోజు ఈ విశేషమైన రోజుల్లో అయినా సరే చంద్రుడిని ఆరాధించుకోవటం ద్వారా, చంద్రుడిని చూడటం ద్వారా, చంద్రకిరణాలు మన మీద ఉండటం ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి బయటపడేదానికి ఎక్కువ అవకాశం అనమాట. అంటే మనకి మెడిసిన్ లేకుండా ఏది అవ్వదు, కానీ మెడిసిన్ తీసుకున్నా కూడా దాని యొక్క ఫలితం పొందాలి అంటే చంద్రుడి యొక్క కిరణాలని మనం తీసుకోగలిగితే మనం చాలా బాగుంటాం. అలాగే ఔషధ మొక్కలు కూడా ఈ పౌర్ణమి వెలుతురులో చాలామంది చైత్ర పౌర్ణమి రోజున మీరు వెళ్తే మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ కోనలు ఎక్కడైతే ఉంటాయో వాటర్ ఫాల్స్, కోనలు, ఈ సిద్ధులు ఉండేటువంటి చోట్లు అంటే శ్రీశైలం కావచ్చు, భైరవ కోన లాంటి ఈ విశేషమైనటువంటి చోట్ల అద్భుతంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ సత్ఫలితాలను పొందేదానికి, వీళ్ళ మానసిక స్థితి నుంచి గొప్పగా ఎదిగేదానికి. సరే, ఇక్కడ అలాంటి ఫలితాలను పొందటానికి అందరికీ అవకాశం ఉండదు. నేను అందుకే అంటున్నాను, జాతకంలో ఎవరికైతే అందరికీ ఇప్పుడు అందరు జాతకాలు చూపించుకుంటున్నారో తెలుస్తుంది. చంద్రరాహుల యొక్క కలయిక కానీ, చంద్రకేతువుల కలయిక కానీ, లేదా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి ఫలితాలు పొందాలి అంటే మాత్రం ఈ పౌర్ణమిని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇక్కడి నుంచి ప్రతి పౌర్ణమికి ఇదే పని చేస్తూ ఉంటే, అంటే స్టార్టింగ్ మంచి ఇది చేస్తాం కదా, ఎప్పుడైనా కూడా ఒక మంచి రోజు పని మొదలు పెడతాం, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం. అలాగే ఒక మంచి క్షణాన ఒక పనిని మొదలు పెడతాం, దానికి ఏదో మన వాళ్ళకున్న నమ్మకంతో ఒక ముహూర్తాన్ని చూసుకుంటాం, అక్కడి నుంచి మొదలు పెడతాం. కాబట్టి అది కంటిన్యూ చేయమని చెప్తున్నాను నేను, ఆపకండి. ఎందుకంటే చంద్రరాహువుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఎంత భయానికి, ఎంత ధైర్యవస్తులైనా సరే ఒక క్షణంలో భయానికి లోనైతే ఇంకా భయం నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. అలాగే వీళ్ళని ఈజీగా ఎదుటి వాళ్ళు ట్రాప్ చేసేస్తారు. అందువల్ల మానసికంగా బలహీనులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళని వాళ్ళు ఫైట్ చేయాలన్నా కూడా, వాళ్ళు ఇది మోసపోకుండా ఉండాలన్నా కూడా ఈజీగా, అంటే ఈ కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ చంద్రుడి యొక్క ఆరాధన వీళ్ళందరికీ సత్ఫలితాలను ఇస్తుంది. పాల సముద్రంలో నుంచి చంద్రుడు వచ్చి అమృతానికి కూడా సహోదరుడే కదా, లక్ష్మీదేవి అలాగే కల్పవృక్షం, వీటన్నిటికీ సహోదరుడిగా చెప్తారు. కాబట్టి వీటన్నిటి అనుగ్రహం అనేటువంటిది చంద్రుడి ఆరాధన వల్ల కలుగుతుంది. అలాగే గురువు గారు, ఈ చైత్ర పౌర్ణమి నాడు ముఖ్యంగా కన్యా రాశిలో వస్తుందని చెప్తున్నారు. ఈ చైత్ర పౌర్ణమి నాడు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ చిత్తా నక్షత్రం కన్యా తులలోనూ ఉంటుంది, కానీ ఇప్పుడు కన్యా రాశిలో వస్తుంది ఈ పౌర్ణమి. కాబట్టి కన్యా రాశిలో పౌర్ణమి ఉండంగా వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమిలో సప్తమంలో శని రాహుల యొక్క కలయిక ఉండబోతుంది. అలాగే శుక్రుడు, బుధుడు, రవి కూడా ఉంటాడు. పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ యొక్క పౌర్ణమి రోజున. 14వ తారీఖు సూర్యుడు బయటికి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం, అంటే మేషరాశిలోకి వస్తాడు, మేష సంక్రమణ జరుగుతుంది. ఈ 12వ తారీఖున వస్తుంది కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వలన కన్యారాశికి 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో, రాహువుతో, బుధుడితో, పరమమిత్రులతో కలిసి ఉంటాడు. రవి కూడా బుధుడికి మిత్రుడే. మిగతా ఇబ్బందులు ఉన్నా కూడా, కానీ కొన్ని డిగ్రీలు మాత్రమే ఉంటాడు కాబట్టి అంత పెద్ద ప్రభావం సూర్యుడిది ఉండదు. మిగతా 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ 4 పరమమిత్రులు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ పౌర్ణమి రోజున ఆరాధన చేసుకోవటం వల్ల అంతకుముందు ఏదైతే ఆర్థిక సంబంధమైన, ఎందుకే చెప్తున్నా, కుటుంబ ధనస్థానాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో తన పరమమిత్రులతో కలిసి ఉండటం ద్వారా ఈ కన్యారాశిలో వీళ్ళిద్దరూ లక్ష్మీ సహోదరులు అని చెప్తున్నాం. ఎవరు? చంద్రుడిని, శుక్రుడిని. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఆరాధన చేసుకోవటం, ఈ అంటే చైత్ర పౌర్ణమి రోజున చంద్ర ఆరాధన చేయటం ద్వారా కన్యారాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సంబంధమైన, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అంతకుముందు మనకు రావాల్సిన తండ్రి తరఫు నుంచి వచ్చేటువంటి ఆస్తుల్లో చాలామందికి ఇబ్బందులు కలిగేటువంటివి ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు, లేకపోతే అక్క చెల్లెల మధ్య ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు,
అంటే ఆస్తులు పంచుకోవటంలో లేదా తండ్రి ఇచ్చినటువంటి దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవటం, తండ్రి ఇచ్చినది కలిసి రాకపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చంద్ర ఆరాధన తప్పకుండా చేయటం ద్వారా విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా రేపు 12వ తారీఖున మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సప్తమంలో శని 2.5 సంవత్సరం ఉండబోతున్నాడు దగ్గరగా. ఈ 2.5 సంవత్సరంలో కూడా ముఖ్యంగా మే 30వ తారీఖు వరకు శని రాహువుల యొక్క కలయిక ఉండబోతుంది. కాబట్టి శని రాహువుల యొక్క కలయిక ఉన్నందువల్ల సప్తమ స్థానంలో భాగస్వామి యొక్క ఆరోగ్యంతో పాటుగా భాగస్వామ్యంతో ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ యొక్క చంద్ర ఆరాధన చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ చైత్ర పౌర్ణమి రోజున వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు, లేదా రేపు 12వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా. అంటే చాలా రోజులుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని మొక్కులు చాలామంది మొక్కుతారు, కానీ అవి తీరవు అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా సింపుల్గానే మీరు చేసుకోగలిగితే మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి రేపు 12వ తారీఖు చైత్ర పౌర్ణమి ఒక గొప్ప అవకాశంగా నేను చెప్తాను. కాబట్టి అందరూ దాన్ని మిస్ అవ్వకుండా ఉంటే, కన్యా రాశిలో జన్మించినట్టు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే పౌర్ణమి అన్నది కన్యా రాశిలో జరుగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే భాగస్వామ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, భోగభాగ్యాలు ఉండి కూడా వాటిని అనుభవించలేక ఇబ్బందులు పడేవాళ్ళు, ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజున ఆ చంద్ర ఆరాధన చేసుకోవటం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. అదేవిధంగా గురువుగారు చైత్ర పౌర్ణమి నాడు పూజ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే కొన్ని పూజలు వివాహితులు మాత్రమే చేసుకోవచ్చు, అవివాహితులు మాత్రమే చేసుకోవచ్చు అని ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలు కూడా ఉంటారు, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. నియమాలు ఏమైనా ఉంటాయా? ఎవరైనా పూజ చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే అమ్మా ఇక్కడ జనరల్గా ఆత్మశుద్ధిని మించి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కాబట్టి ఆత్మశుద్ధి అనేది చాలా గొప్పది. ఆ ఆత్మశుద్ధితో నమ్మకంతో ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతునికి ఒక రూపం లేదు. నేను అందుకే చెప్పాను, ఎవరైనా ఆ చంద్రుడికి పెట్టుకొని అమ్మవారిని చేసుకోవచ్చు, శివుని చేసుకోవచ్చు, విష్ణువుని చేసుకోవచ్చు, మీ ఇష్టం. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, నేను అందుకో చెప్తున్నాను, ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే తప్ప ఎటువంటి నియమం అనేది, అది నియమం అంటే అర్థం ఏమిటంటే పాటించమని, కఠినంగా పాటిస్తే ఒక బిలీవింగ్ అనేది ఉంటుందని మన పూర్వీకులు ఏం చేశారంటే ఒక నియమాన్ని సృష్టించి పెట్టారు. అంతే తప్ప భగవంతుడు ఎక్కడా కూడా నాకు ఇలాగే చేయండి, ఇలా చేస్తేనే చేస్తాననేది ఎక్కడా చెప్పలేదు. నీ నమ్మకం ఉందా అలాగే నువ్వు చేసుకో. అందుకనే భక్త కన్నప్ప తనకి ఏమీ తెలియకపోయినా కూడా అయ్యో భగవంతుడు రక్తం వస్తుంది ఏం చేయాలో తెలియలేదని కన్ను తీసి కన్ను పెట్టాడే తప్ప ఆయన కన్ను కట్టుకట్టాలని చూడలేదు. అంటే ఆయన విశ్వాసం అంత గొప్పది. ఆయన వేటాడి తెచ్చినటువంటి మాంసాహారాన్ని భగవంతుడికి సమర్పించాడే తప్ప పళ్ళు పొలాలు తెచ్చిపెట్టాలని ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏం తింటాడో అదే తెచ్చిపెట్టాడు అక్కడ. కాబట్టి విశ్వాసం అన్నది ముఖ్యమే తప్ప, నమ్మకం అన్నది ముఖ్యమే తప్ప ఇలాగే ఉండాలి ఇలా ఉండకూడదు అనేది మనం సృష్టించుకున్నది. భగవంతుని యొక్క దృష్టిలో అన్నీ సమానమే. కాబట్టి మనం మన మనస్సుతో చేస్తే అది ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నియమం అన్నది నీ మనసుకు నువ్వు పెట్టుకునేటువంటి ఒక హద్దు లాంటిది. అది పెట్టుకోవాలి లేదన్నది అది నీ ఇష్టం. నేనైతే ఏం చెప్తానంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళ ఆరోగ్య స్థితి బాగలేకపోతే తప్ప ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క చంద్రారాధన చేసుకోవటం వల్ల వాళ్ళకు కావాల్సిన న్యాయమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పక నెరవేరుతుందన్న. అదేవిధంగా గురువుగారు చైత్ర పౌర్ణమి నాడే హనుమాన్ జయంతి కూడా. సో హనుమాన్ జయంతి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు స్వామివారికి ఏ విధమైన పూజలు జరుగుతాయి? ఇక్కడ మనందరం కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హనుమతత్వాన్ని మనం చెప్పుకోవాలి. హనుమంతుడు బలవంతుడితో పాటుగా బుద్ధిమంతుడు, అలాగే ఎంతటి కార్యాన్నైనా సాధించుకురాగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఈ మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆయన వాటికి ప్రతిరూపం అన్నమాట. కాబట్టి మన జన్మజాతకాల్లో విద్యలో అంటే పిల్లలు చాలామంది చదువులో వెనకబడేవాళ్ళు, విద్య అంటే భయపడేవాళ్ళు, అలాగే ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవాళ్ళు, వివాహితులుగా అంటే వయసు వచ్చుండి కూడా
వివాహం అవ్వనటువంటి వాళ్ళు, వివాహం అయి కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అంటే కుజదోషం లాంటి దోషాలు ఉండటం, రాహు సప్తమంలో ఉండటం, ఇలాంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హనుమత్ జయంతి రోజున తప్పకుండా హనుమత్ ఆలయానికి కానీ, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి హనుమ విగ్రహమో ఫోటోనో లేకపోతే ఏదో ఒక దాని దగ్గర ఒక దీపం పెట్టి, చక్కగా 2 పళ్ళు పెట్టి, మీకు నచ్చిన పండు ఏదైనా సరే పండ్లు పెట్టి హనుమాన్ చాలీసాని చదువుకోవటం ద్వారా, అలాగే హనుమంతుడికి రామభక్తి ఎక్కువ. హనుమంతుడిని పిలిచే కన్నా కూడా రామనామం చెప్పటం వల్ల హనుమంతుడు త్వరగా కనికరిస్తాడట. కాబట్టి ఈ రామనామాన్ని తప్పకుండా జపించటం ద్వారా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివి మనం కానీ ఈ రామనామాన్ని జపించి, ఎందుకంటే రామ అనేటువంటి శబ్దం 2 మంత్రాల యొక్క స్వరూపంగా చెప్తారు. ఒకటి నారాయణ మంత్రంలో ఉండేటువంటి రా అనేటువంటి అక్షరాన్ని, పంచాక్షరిలో ఉన్నటువంటి మకారాన్ని 2 కలిపి రామ అనేటువంటి ఒక శబ్దాన్ని వశిష్ఠుడు సృష్టించాడని చెప్తారనమాట. అంటే నారాయణ మంత్రంలో రా తీసేస్తే ఆ శబ్దానికి అర్థం లేదు. అలాగే ఓం నమశివాయలో మా తీసేస్తే ఆ మంత్రానికి అర్థం లేదు. కాబట్టి ఆ 2 మంత్రాలకు అర్థాలు ఉండాలంటే ఈ 2 అక్షరాలు ఉండాలి. కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటి అనమాట. అంటే ఇక్కడ రామతత్వంలో 2 ఉంటాయి అన్నమాట. ఏమిటంటే నారాయణతత్వము, అలాగే శివతత్వం. ఈ 2 వేరు కాదు, ఒక్కడే అని చెప్పేటువంటి గొప్ప స్వరూపం ఏంటంటే రామమంత్రం. కాబట్టి ఈ రామమంత్రాన్ని హనుమ ఎక్కువగా జపిస్తూ ఉంటాడు. కాబట్టి హనుమ ఏదైతే ఇష్టపడతాడో మనం దాన్ని చేయటం ద్వారా త్వరగా ఆయన ప్రసన్నమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజదోష సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడికో పాపం వెళ్ళి పరిహారాలు చేస్తారు, కానీ వాటి వల్ల మరలా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, లేకపోతే పెళ్ళైన తర్వాత సమస్య ఉంటుందనో ఇలా చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా నేను మళ్ళీ ఏం చెప్తానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మనకి ఈ సమస్య ఉంది పరిహారం చేయమన్నారు కదా అనుకున్నప్పుడు చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎన్ని రోజులు అనేది తప్పది. ఎందుకంటే మనకి ఒకసారి బీపీ వచ్చాక, ఒక బీపీ టాబ్లెట్ బాడీలో వేశాక దాన్ని కంటిన్యూ చేయకపోతే అది ఇబ్బంది పెట్టింది, అది జీవితాంతం వేసుకోవాల్సింది. అట్లాగా ఒక జాతకంలో ఒక దోషం ఉన్నది అని తెలిసిన తర్వాత ఆ ఇన్ని రోజులని కోర్సు లాగా అది వాడటానికి కాదు. అది కంటిన్యూగా ఒక మంగళవారం చేయమన్నారు అనుకోండి, ప్రతి మంగళవారం ఒక దీపం పెట్టి ఒక నమస్కారం చేయండి, ఒకసారి రామ మంత్రాన్ని చెప్పండి, లేదా హనుమను తలవండి, ఇలా చేసుకోవాలి తప్ప లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెప్తారు కొంతమంది, ఇట్లా వాళ్ళకి ఏది అనుకూలమో అది చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసుకోవటం ద్వారా, అంటే జీవితకాలం చేయాలా గురుగారు అంటే, నీకు సత్ఫలితాలు కావాలంటే చేయాల్సిందే. పెళ్ళి అయిపోయింది కదా, నాకేం ఇబ్బంది లేదు, కుజదోషం పోయింది కదా అనుకుంటే తప్పు. ఆ కుజదోషం మీ వైవాహిక జీవితం మీద ఉంటుంది. ఆ కుజదోషానికి సరే బాగానే ఉంది కదా అని పిల్లల కోసం చూస్తారు చాలామంది. పిల్లలు పుట్టేదానికి లేట్ అవుతుంది. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద ఇబ్బంది ఉంటుంది, తర్వాత వాళ్ళ చదువుల మీద ఉంటుంది, తర్వాత మీ ఆరోగ్యం మీద ఉంటుంది. ఇలా అది కంటిన్యూగా ఒక్కొక్క పాత తీసుకుంటూ వస్తుందే తప్ప చివరి దాకా నిన్ను వెంటాడుతుందే తప్ప అది అక్కడ చేసిన దానివల్ల వెళ్ళిపోదు. కాబట్టి అది కంటిన్యూటీ కోసం మీరు దాన్ని ఒక ఆరాధనగా తీసుకొని మీ యొక్క జీవితంలో దాన్ని కంటిన్యూగా, అది దోషంగా కాకుండా ఒక యోగంగా కానీ మనం మలుచుకుంటే, అంటే పాజిటివ్గా, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు తులాలగ్నానికి 4వ ఇంట్లో కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటే దాన్ని రుచమహాపురుష యోగంగా చెప్తాం మనం. కానీ జాతకంలో కుజదోషం కూడా ఉంటుంది. అంత యోగంగా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా మంది అయ్యో అది అలా ఉంటుంది, ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అది దోషం ఉండదు కదా అని అనుకుంటారు. మీకు దానికి ఉదాహరణ చెప్తాను నేను. అంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో చాలా మంది చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఏదో శాస్త్రంగా కాకుండా రియాలిటీలో ఎలా ఉందన్నది. ఇప్పుడు ఆ తులాలగ్నంలో 4వ ఇంట్లో 4వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి రుచమహాపురుష యోగం ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు డాక్టర్లుగా ఉన్నారు. అదే ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సర్జికల్ డాక్టర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. అదే ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పాదాల వేరియేషన్స్లో, అదే మకరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు డాక్టర్ అవ్వకుండా సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గైడెన్స్ లేక, వీరి పరాన్ని చదువుకుంటే ఈ టైంలో బాగుంటుంది అన్న గైడెన్స్ లేక వాళ్ళు వేరువేరుగా ఉన్నారు.
ఇక్కడ డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప స్థితిని అధిరోహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది వాళ్ళ మిగతా గ్రహాల యొక్క స్థితిగతిని. వీళ్ళకి ఆ దోషం అనేది ఒక కుజుడిని మాత్రమే చూసి దోషం లేదని చెప్పకూడదు. మిగతా గ్రహాలు దాన్ని చూస్తున్నాయా, మిగతా గ్రహాలతో కలిసి ఉన్నాయా, ఆ యొక్క రాశి అధిపతి ఎవరితో ఉన్నాడు, ఇవన్నీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ అన్నిటినీ చూస్తే కానీ మనం చెప్పలేము అనమాట. అంతేగాని జనరల్గా అందరితో పాటుగా నాకు 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది రుచమహాపురుష యోగం, ఇది నాకు గొప్పగా యోగిస్తుంది, కానీ నాకు ఎందుకు యోగించలేదని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ తెలియక అడుగుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు దోషం, అది యోగం, ప్రతిదీ దోషం కాదు, ప్రతిదీ జాతకంలో యోగంగానే చెప్పబడింది. చెడును కూడా గొప్పగానే చెప్పారు తప్ప తక్కువగా ఏం చెప్పలేదు. కాబట్టి అది సర్పదోషము, కుజదోషం అని చెప్తాం కదా, ఈ దోషాలన్నీ కూడా యోగాల కిందగానే చెప్పబడ్డాయి. కానీ ఆ యోగాన్ని మనం గొప్పగా అనుభవించాలి, దాని నెగిటివిటీ పోవాలి అంటే మనకు చెప్పే ఒక ఆరాధన ఏదైతే ఉందో, ఒక గురువుగారు నమ్మి మనకి అంటే నమ్మకం లేనిది ఏది జరగదు. నమ్మితేనే జీవితం ఉంటుంది. మీ జీవితం అయినా మీరు నమ్మితేనే, నమ్మకం ఉంటేనే అది గొప్పగా జరుగుతుంది. ఆ నమ్మకంతో ఆ ఆరాధనని కంటిన్యూ ఇన్ని రోజులు చేయాలని మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు అలవాటు చేసేదానికి ఒక 40 days చేయమని చెప్తారు. ఆ 40 days తర్వాత దాన్ని కంటిన్యూ చేయమని, అంతేగాని ఆపేయమని కాదు అర్థం. కాబట్టి అది మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచమహాపురుష యోగం ఉన్న వాళ్ళకు కూడా దోషం ఉండి తీరుతుంది. కాబట్టి రుచమహాపురుష యోగం తులా లగ్నానికి 7వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు కూడా యోగకారకంగా ఉంటుంది. గొప్పగా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కాబట్టి కుజుడు ఎందుకంటే తులా లగ్నానికి 2వ స్థానానికి కూడా అధిపతి, 7వ స్థానానికి కూడా అధిపతి ఉంటాడు కాబట్టి గొప్ప విశేష కుటుంబ వివాహ స్థానం కాబట్టి అది 4లో ఉన్న 7లో ఉన్న అది యోగంతో పాటుగా దోషాన్ని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. మిగతా ప్లానెట్స్ దృష్టి వల్ల కావచ్చు, పాపుల దృష్టి వల్ల కావచ్చు, పాపులతో కలిసి ఉన్నప్పుడు కావచ్చు. ఎందుకంటే కుజరాహువులు కలిస్తే అది కోపగ్రస్త యోగం అని చెప్తారు. అంటే రెండు కూడా దేవతల సైన్యాధిపతి, అలాగే దైత్యుల సైన్యాధిపతిగా చెప్తారు రాహుని. ఈ రెండు కలిస్తే ఇబ్బంది అని చెప్తారు. కానీ నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే కుజరాహువులు కలిసిన వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. అది ఉన్న స్థానాన్ని బట్టి, అవి రెండు కలిసి ఉన్నటువంటి చోటును బట్టి, నక్షత్రాన్ని బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో కూడా మనం చాలా తెలివిగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రహాల స్థితిని బట్టి ఎటువంటి అనారోగ్య స్థితి కూడా ఉంటుందో చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హనుమత్ జయంతి రోజున మనకి ఒక మార్గం కనపడుతుంది. ఏంటి తగ్గిపోతాయని నేను చెప్పను. మెడిసిన్ వాడకుండా ఏ మనిషి కూడా, ఎందుకంటే దేహం ఉన్న తర్వాత రోగం ఉంటుంది, రోగం ఉంటే మందు వేయాల్సిందే. ఆ మందు మనసుకు వేస్తావా దేహానికి వేస్తావా అన్నది నీ ఇష్టం. ఎందుకంటే దేహానికి వేసినా కూడా మనసు బలహీనంగా ఉంటే తొందరగా ఇబ్బంది పడతాం. ఎలా అంటే క్యాన్సర్ వచ్చి 20 సంవత్సరాలుగా దాంతో మానసిక ధైర్యంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, భయంతో 2 నెలలకే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో క్యాన్సర్ కాదు ఇక్కడ చంపుతుంది వాళ్ళని, వాళ్ళ యొక్క మానసిక దుస్థితి. కాబట్టి వాళ్ళని మానసికంగా బలహీనులను చేయాలన్నా బలవంతుల్ని చేయాలా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేము ఇక్కడ కాషన్ మాత్రమే చెప్తాం, భయపెట్టేదానికి కాదు. ఇందులో చెప్పాను, కుజరాహువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండేదానికి అవకాశం ఉందని. చాలా మంది చూసుకుని అమ్మో నాకు ఉంది అనుకుని భయపడాల్సింది కదా. వెళ్ళి చెక్ చేసుకొని మంచి మెడిసిన్ వేసుకోవచ్చు, మంచి ఆహారం తినొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకుని లైఫ్ని ముందుకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంతేగాని భయంతో అక్కడ చచ్చిపోమని కాదు అర్థం. కాబట్టి హనుమత్ జయంతి రోజున తప్పకుండా ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క మానసిక స్థితి కోసం, ధైర్యం కోసం చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి రెండు కలిసి వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క సౌకర్యాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి మీకు దగ్గరలోనో దూరంలోనో మీ ఇష్టం ఎక్కడైనా సరే చంద్రారాధనతో పాటుగా హనుమని ఖచ్చితంగా రామమంత్రాన్ని జపించటం ద్వారా మీకున్నటువంటి దోషాలు తగ్గి వివాహితులు అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అయ్యేదానికి త్వరలో మంచి సౌకర్యంగా, అంటే మంచి సంబంధాలు కుదిరే మాదిరిగా, అలాగే వివాహం అయి ఉండి కూడా భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కొంచెం ప్రశాంతంగా ఉండి ఎవరికి వాళ్ళు చేసినా కూడా ఇద్దరి మధ్య సమస్య దూరం అయ్యేదానికి, సంతాన దోషం ఉండి సంతానంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి తగిన మార్గం కనపడేదానికి ఈ యొక్క రోజు మీ అందరికీ కూడా అద్భుతమైన వరంగా చెప్పాలి. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి ఈ చైత్ర పౌర్ణమి రోజున. అలాగే చాలామంది గిరి ప్రదక్షిణ అని వెళ్తారు అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి.
నేను ప్రతి శివాలయానికి వెళ్ళొచ్చు, ఎక్కడైనా అది మీ ఇష్టం. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు ఏదైతే ఉందో ఆ నమ్మకంతోనే వాళ్ళు జయిస్తారు కాబట్టి. ఎందుకంటే ప్రతి మనిషి మానసికంగా బలహీనుడేమ్మా. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా అందరూ ధైర్యవంతులు లేరు. అందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ఎంత ధైర్యవంతుడైనా ఒకానొక సందర్భంలో బలహీనుడైపోయిన తర్వాత వాడిని పైకి తీసుకురావాలంటే చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు తనకు తాను సెల్ఫ్ మోటివేషన్ అనేది అవసరం. దానికోసం ప్రతి వాళ్ళు మన వాళ్ళు ఆధ్యాత్మికంగాను ఏదో ఒక రూపంలో మెడిటేషన్ అను ఇంకొక రకంగాను వాళ్ళు మానసిక ధైర్యాన్ని పొందేదానికి ఈ తత్వశాస్త్రంలో అలాగే మన జ్యోతిషంలో చాలా గొప్ప విశేషమైనటువంటి మార్గాలను చూపించారు తప్ప భయపెట్టేదానికైతే కాదు. చాలామంది భయపెడుతున్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి మీరు గమనించుకోండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే అది మీ యొక్క స్థితిగతిని బట్టి ఉంటుంది, మానసిక స్థితిని బట్టి. కాబట్టి చైత్ర పౌర్ణమి అన్నది మాత్రం అందరికీ విశేషమైన రోజు. అందరూ దాన్ని సత్ఫలితాలు పొందాలన్న సదుద్దేశంతోనే మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువుగారు, చివరిగా హనుమాన్ జయంతి అంటేనే స్వామివారికి రకరకాల పూజలు జరుగుతుంటాయి, ఆకు పూజ జరుగుతుంటుంది, అలాగే వడలమాల సమర్పిస్తూ ఉంటారు. ఈ రోజున అలాంటి పూజ చేయించుకుంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అలాగే ఏ పండుగ రోజైనా సరే ఒక రాశి వారికి విశేషమైన ఫలితాలు ఉండొచ్చు, ఇంకొక రాశి వారికి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఎవరు ఉండాలంటారు? ఇక్కడ మీ అందరికీ కూడా వడమాల ఎవరు వేయాలి అన్నది మనం చెప్పుకుంటే, మినుముల్ని శనికి మనం సమర్పిస్తాం, నువ్వులు సమర్పిస్తాం. వడలు వచ్చేసి రాహుకి మినువులను చెప్తాం. ఇందాకే చెప్పాను మీకు, కుజరాహుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు. అలాగే రాహు వచ్చేసి విద్యాస్థానంలో ఉండి విద్యలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. అలాగే రాహు సప్తమ స్థానంలో ఉండి వివాహంలో ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే రాహు 10వ ఇంట్లో ఉండి ఉద్యోగంలో సమస్యతో సతమతమయ్యేవాళ్ళు. రాహు పంచమంలో ఉండి బిడ్డలతో ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే రాహు 9లో ఉండి తండ్రితో ఇబ్బంది పడేవాళ్ళు, లేదా తండ్రి అనారోగ్యంతో ఇబ్బంది వీళ్ళందరూ కూడా స్వామివారికి వడమాలని సమర్పించడం ద్వారా తప్పక వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనపడుతుంది. అలాగే ఇప్పుడు 7.5 సంవత్సరం శనితో పాటుగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కుంభరాశికిను అలాగే మీనరాశికి మేషరాశి వాళ్ళకి 7.5 సంవత్సరం శని ఉంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా 2వ ఇంట్లో శని రాహుల యొక్క కలయిక మే 30 దాకా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మార్చి 29 నుంచి మే 30 వరకు కూడా వాళ్ళకి కుటుంబంలో సమస్యలు వస్తాయి అన్నమాట. చిన్న వాటి పెద్దగా కనపడతాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి రేపు వడమాలను సమర్పించడం ద్వారా కుటుంబంలో జరిగేటువంటి ఇబ్బందులు, తగాదాలు, గొడవలు ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. చైత్ర పౌర్ణమి రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కావచ్చు, అలాగే హనుమాన్ జయంతి రోజు చేయవలసిన పూజా విధానం గురించి కావచ్చు, అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.